హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో ఈ పెడస్టల్ ఫ్యాన్ ఏదైతే ఉందో దాని గురించి మనం దాంట్లో వచ్చేటువంటి కంప్లైంట్లు ఏంటి, ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో నేను ఒక ఉషా ఫ్యాన్ అనేటువంటిది కంప్లైంట్కి వచ్చింది తీసుకున్నాం. మనం ఉషా ఫ్యాన్, ఇది పెడస్టల్ ఫ్యాను. ఇది కంప్లైంట్ ఏంటంటే కండెన్సర్ ప్రాబ్లం అనమాట. ఇది కండెన్సర్ కంప్లైంట్ వస్తే ఎటువంటి లక్షణాలు మనకి ఆ ఫ్యాన్లో కనిపిస్తాయి, ఎటువంటి కంప్లైంట్లు మనకు కనిపిస్తాయి, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అది కండెన్సర్ కంప్లైంటా కాదా అనేటువంటిది ఈరోజు మన వీడియోలో చాలా క్లియర్ కట్గా మనం వివరించడం జరుగుతుందనమాట. ఒకసారి చూద్దాం, దీన్ని టెస్ట్ చేసేటప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం సిరీస్లో పెట్టి మనం దీన్ని చెక్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, సిరీస్లో పెట్టినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది, కానీ ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. అంటే ఈ ఫ్యాన్ మామూలు వైండింగ్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట, కానీ ఇది తిరగట్లేదు. అలాగే మనం డైరెక్ట్ కరెంట్లో పెట్టి మనం చూస్తే మనకి సౌండ్ వస్తుంది అనమాట. ఏ స్విచ్ నొక్కినా ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఇది పనిచేస్తుందా లేదా అంటానికి మనకి దీంట్లో మనకి వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. మీకు వినిపిస్తాను చూడండి, హమ్మింగ్ సౌండ్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే ఫ్యాన్ స్ట్రక్ అయినప్పుడు ఎలాగైతే సౌండ్ వస్తుందో ఆ విధంగా కండెన్సర్ పోయినప్పుడు కూడా అటువంటి సౌండ్ వస్తుంది అనమాట. సరే, ఇది కండెన్సర్ కంప్లైంటా కాదా అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ కంప్లైంట్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే మనకి ఫ్యాన్ స్ట్రక్ అయినప్పుడు ఇటువంటి సౌండ్ కూడా వస్తుంది అనమాట. మామూలుగా చూస్తే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి రెక్కలు అవి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి, ఫ్రీగానే తిరుగుతున్నాయి. అందువల్ల ఇది స్ట్రక్ కంప్లైంట్ ఏమీ కాదు, కండెన్సర్ కంప్లైంటే. ఇప్పుడు కొన్ని ఫ్యాన్లు ఏంటంటే స్ట్రక్ అయిపోయి కూడా ఇటువంటి సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం లోపల ఉన్నటువంటి బ్రష్లు అవి మార్చుకుని జాగ్రత్తగా చేయాలి. కొన్ని ఫ్యాన్లు ఏంటంటే మామూలుగా తిప్పినప్పుడేమో తిరుగుతాయి, ప్లగ్లో పెట్టగానే గీయమని సౌండ్ వచ్చేసి స్ట్రక్ అయిపోద్ది, ఇంకా ఫ్యాన్ రెక్కలు తిప్పినా తిరగవన్నమాట. అర్థమవుతుందండి ఈ కంప్లైంట్. చూడండి, ఒక ఫ్యాన్ ఏం చేస్తాయంటే మామూలుగా ఆన్ చేయకముందు తిరుగుతాయి, చేతితో తిప్పితే తిరుగుతాయి అన్నమాట. ఆన్ చేసిన తర్వాత ఏమవుతాయంటే స్ట్రక్ అయిపోయి సౌండ్ వస్తాయి అన్నమాట. అటువంటి సౌండ్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సాఫ్ట్గా ఉన్నటువంటి అటు ఇరువైపులో ఉండేటువంటి బ్రష్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రష్లు మార్చుకోవాలన్నమాట. ఆ సాఫ్ట్గా ఉండేటువంటి బ్రష్లు మార్చుకుంటే కానీ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ వెనకాల ఉన్నటువంటి డిప్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో మనకి ఈ స్వింగ్ సంబంధించినటువంటి స్క్రూ ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇది ఇలా ఓపెన్ చేసి స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఓపెన్ చేయాలి దీన్ని. దీంట్లో స్క్రూ ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత తీసేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి క్యాబిన్ ఇది ఓపెన్ చేయాలన్నమాట. డెప్ ఓపెన్ చేయాలంటే పక్కన స్క్రూ డ్రైవర్ పెట్టి వీటిని లాక్లు ఉంటాయి అన్నమాట, 4 పక్కల లాక్లు ఉంటాయి. ఈ లాక్లు మనం జాగ్రత్తగా వీటి దగ్గర స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయింది. దీంట్లో కండెన్సర్ ఇది ఇక్కడ ఉంది, మనకు కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్లో కండెన్సర్ ఉంది. ఈ కండెన్సర్ అనేది మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఉన్నటువంటి స్క్రూ రిమూవ్ చేస్తున్నాను నేను. ఈ స్క్రూ రిమూవ్ చేసి కండెన్సర్ చూద్దాం. దీని వాల్యూ ఎంత ఉందంటే 1.50 MFD ఉందన్నమాట. 1.50 MFD ఉందన్నమాట. ఇది సేమ్ కండెన్సర్ తెచ్చుకుని మనం రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ వైర్లు చూడండి ఒకసారి మీరు చూస్తే ఇవి బాగా ఆయిల్గా ఉన్నట్టుగా, అంటే జిగురుగా ఉన్నటువంటి అయిపోయినాయి. టేపులు వేసాం కాబట్టి వీటికి టేపులు వేసి ఉన్నాయన్నమాట. ఈ టేపులు వేయడం వల్ల ఏమైందంటే ఈ హీట్కి బాగా జిగురుగా వచ్చేసి వీటిని సరిగా ప్రాపర్గా ఇవి సీల్ చేయలేదన్నమాట. ఎలా ఉన్నాయి చూసారా మొత్తం. ఈ కండెన్సర్ రిమూవ్ చేద్దాం మనం. ఇటు నుంచి వచ్చినటువంటి వైర్లు, ఇక్కడ 3 వైర్లు, ఆ కింద నుంచి వచ్చినటువంటి వైరు, దీనికి ఉన్నటువంటి వైర్లు, ఇది కండెన్సర్ తీసాను నేను. ఈ కండెన్సర్ని చెక్ చేయాలంటే కనుక ఇది మనం ప్లగ్లో పెట్టి డైరెక్ట్గా షార్ట్ చేసి చూస్తే మనకు అది ప్రాపర్ కండిషన్లో ఉందా లేదో తెలుస్తుంది. లేదంటే కనుక మనం మల్టీమీటర్ ద్వారా కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం దీన్ని ప్లగ్లో పెట్టి ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉందనేది. డైరెక్ట్గా మనం ప్లగ్లో పెట్టి చెక్ చేయొచ్చు. చూడటానికి బాగానే ఉంది ఇది, కానీ పెద్దగా స్పార్క్ ఏమీ రావట్లేదు అనమాట. ఇలా షార్ట్ చేయగానే టప్మని పోవాలన్నమాట.
మామూలుగా ప్లగ్లో పెట్టినప్పుడు బాగానే సౌండ్ వస్తుంది, కానీ ఇలా షార్ట్ చేసినప్పుడు సౌండ్ రావట్లేదు, అంటే స్టోరేజ్ అవ్వట్లేదు అనమాట. ఇది మామూలుగా ఉంది కానీ స్టోరేజ్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి నేను వేరే కండెన్సర్ తీసుకున్నాను ఒకటి, ఇది కొత్తదనమాట. ఇది దగ్గర ఇది ఏంటంటే 2.0 అనమాట. అంటే దీని మీద ఒక 5% అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అంటే మనం ఫ్యాన్ అనేటువంటిది స్లో అయినప్పుడు దాని కెపాసిటెన్స్ అనేది మారుస్తాం అనమాట స్పీడ్ అవ్వడానికి. ఆల్రెడీ ఇది కొంచెం పాత ఫ్యానే కాబట్టి కొంచెం స్పీడ్ కావాలి కాబట్టి దీన్ని మనం దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను, ఇది పనిచేస్తుందో లేదో చూద్దాము. ఇలా ప్లగ్లో పెట్టి రెండండి ఎంత సౌండ్ వస్తుంది చూసారండి. ఈ రెండు షార్ట్ చేయాలి, ఇలా సౌండ్ రావాలన్నమాట. ఇలా వస్తే పనిచేస్తున్నట్టు, లేదంటే మల్టీమీటర్ మీద కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. సరే, దీన్ని మనం ఈ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. దీనికి ఉన్నటువంటి స్క్రూ ఏదైతే ఉందో స్క్రూ వేసేద్దాం. ఇక్కడ ఎలా ఉందో అలా రీప్లేస్ చేసేద్దాము. ఇలా రీప్లేస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు దేనికి ఎలా కలిపినా పర్లేదు. 2 వైర్లు ఏమో కింద నుంచి వచ్చిన వైరు, ఈ పక్కన ఉన్నటువంటి వైరు. మీకు తెలియకపోతే స్టార్టింగ్లోనే మీరు ఏం చేస్తారంటే ఆ వైర్ని ఫోటో తీసుకోవటం కానీ, లేకపోతే ముందుగానే ఆ వైర్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు తెలియకపోతే ఒక వైర్ ఏమో కండెన్సర్కి, 2 వైర్లు ఉన్నది కూడా కండెన్సర్కి మనం కలపాలన్నమాట. వీటిని ఇది అందుతాయా లేదనేటువంటిది ఒకసారి చూద్దాం మనం. ఇది కూడా ఇది పైకి ఉంది కాబట్టి చేద్దాం. దీనికి మనం ఏం చేద్దామంటే టేప్ వేస్తుంటే జిగురు కింద అయిపోతుంది కాబట్టి మనం ఒక స్లీవ్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి స్లీవ్, ఈ స్లీవ్ తీసుకుని దాన్ని ఏం చేద్దామంటే స్లీవ్ ఎక్కిందాం దానికి. అంటే టేప్ వేస్తే దానికి ఏమవుతుందంటే మనకి బాగా జిగురు పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ 2mm స్లీవ్ ఒకటి తీసుకున్నాను నేను. వీటిని కట్ చేసుకుని ముక్కల కింద 2 ముక్కలు వీటిని మనం కన్సిల్ చేద్దాం. ఇంకా టేప్ వేయకుండా డైరెక్ట్గా కన్సిల్ చేద్దాం. ఫస్ట్ దీనికి మనం దీనికి ఎక్కించేయాలి కదా, దీనికి ఎక్కించేసి ఒకదానికి ఇలాగా ఈ వైర్ కూడా దీనికి మీరు అవసరమైతే సోల్డరింగ్ కూడా చేసుకోవచ్చు వీటిని. లేదంటే కనుక బాగా ట్విస్ట్ చేసేసి ఈ పక్కకి ఇలా నెట్టేసుకుని దీన్ని స్లీవ్ని ప్రాపర్గా ఎక్కించేసి మనం హీట్ చేయాలి. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ లైటర్ తోటి హీట్ చేస్తాం. ఇలా చేస్తే మనం ఇంకా టేప్ వేయక్కర్లేదు అనమాట. అంటే టేప్ వేస్తుంటే ఏమవుతుంది, ఇది బాగా జిగురుగా అయిపోతుంది కదా. ఇప్పుడు జిగురుగా అవ్వకుండా ఇంకా మనం డైరెక్ట్గా కన్సిల్ చేసామన్నమాట దీన్ని ఈ విధంగా. ఇంకోటి తీసుకున్నాను నేను, ఇంకో వైర్ ఉంది కదా దానికి కూడా. ఇంతకుముందు మనకి దీంట్లో ఏమైందంటే ఓల్డ్ దాంట్లో టేపులు వేసారనమాట. ఈ టేపుల వల్ల ఏమవుతుంది, ఇది బాగా జిగురుగా తయారైపోయి బాగా చిరాగ్గా ఉంది ఇది. అంచేత దీన్ని ఈ టేపులు కాకుండా డైరెక్ట్గా ఇలా వేద్దామని నేను అనుకున్నాను. ఈ వైర్ కొద్ది టైట్గా ఉంది, అయినా పర్వాలేదు, జాగ్రత్తగా లోపల ఇరుగ్గానే ఉంటుంది కాబట్టి ట్విస్ట్ చేసి జాగ్రత్తగా స్లీవ్ ఎక్కించండి దీనికి. ఇది కొంచెం వైర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్లీవ్ మీరు కొంచెం లూజ్దైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 2 వైర్లు ఎక్కి స్లీవ్ అయితే సరిపోతుంది, మనకి టైట్గా ఉంటుంది కొద్దిగా. దీన్ని మళ్ళీ మనం లైటర్ పెట్టి హీట్ చేద్దాము. అలా హీట్ చేస్తే అది దగ్గరగా అయిపోద్ది కదా. అయిపోయింది. సరే, ఇప్పుడు కండెన్సర్ ఫిక్స్ చేయడం అయిపోయింది మనకి. ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం మనం. ఒకసారి ప్లగ్లో పెడుతున్నాను నేను. దీనికి సంబంధించి ఒకసారి ఆన్ చేయలేదు మనం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సిరీస్లో పెట్టాను నేను, అందుకే లైట్ వెలుగుతుంది అనమాట. ఇది తిరుగుతుంది కదా. అదే కనుక డైరెక్ట్గా పెడితే ఎంత స్పీడ్ తిరుగుతుందని తెలుస్తుంది కదా. చూసారు కదా, దీని కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఈ కండెన్సర్ పోవడం వల్ల వచ్చేటువంటి కంప్లైంట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మోటార్ దగ్గర మనకి సౌండ్ వస్తుంది అనమాట. గియ్యమని అమ్మింగ్ సౌండ్ అంటాం కదా మనం, అటువంటి సౌండ్ వస్తుంది అనమాట. మామూలుగా ఫ్యాన్ చేతితో తిప్పితే బాగానే తిరుగుతుంది. మీరు తిప్పుతున్నాను చెప్పు గీ 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 గీయమంటుంది అనమాట. ఆ కండెన్సర్ కంప్లైంట్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే కండెన్సర్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీ ఎదురుగుండగానే నేను రీప్లేస్ చేశాను. ఈ కండెన్సర్ అనేది మనకి ఈజీగానే, మీకు ఏదైనా తెలియకపోతే డైరెక్ట్గా ఆ పాద తీసుకుని వెళ్ళి పట్టుకెళ్ళి మార్కెట్లో మళ్ళీ తీసేసుకోవచ్చు. వాటి కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు, మనకి
40 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. మనం ఆ విధంగా మనం వీటిని రీప్లేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. ఇక బేరింగ్లు పోయినాయి, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి బ్రష్లు ఉంటాయన్నమాట. బ్రష్లు పోతే కనుక సౌండ్ వస్తుంది. బ్రష్లు పోయినా హమ్మింగ్ సౌండ్ వస్తుంది అనమాట. పక్కన అంటేసుకున్నట్టు అంటుకుపోయేది సౌండ్ వస్తుంది అనమాట, గీయమని సౌండ్. అప్పుడు కండెన్సర్ బాగా ఉన్నప్పటికి కూడా తిరగదు అనమాట. అదేం చేస్తుందంటే పెద్ద సౌండ్ కింద వచ్చేసి గయ్యమని సౌండ్ వచ్చి అలాగ ఆగిపోద్ది అనమాట. ఫ్యాన్ రెక్కలు తిప్పుతుంటే తిరగదు అనమాట. అలా గనక ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి బ్రష్లు అనేది మార్చుకోవాలన్నమాట. మామూలుగా కండెన్సర్ కంప్లైంట్ అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హమ్మింగ్ సౌండ్ రావడం, చేత్తో తిప్పినా కానీ దీంట్లో ఉన్నటువంటి మామూలుగా తిరుగుతుంది తప్ప డైరెక్ట్గా తిరగదు. అది మామూలుగా చేత్తో తిప్పితే తిరుగుతుంది అనమాట. దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది గమనించుకుంటే మనకు సరిపోద్ది. ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేటువంటిది మనం బిగించేద్దాం. ఎలా ఉందో అలాగా ఏమి లేదు, దీన్ని ఉన్నటువంటి రీప్లేస్ చేయడం వల్ల ఎలా ఉన్నాయి అలాగే దీనికి ఉన్నటువంటి ఆ పైన ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ప్రెస్ చేస్తే కనుక చాలా వరకు వెళ్ళిపోతాయి. లేదంటే స్క్రూ డ్రైవర్ పెట్టి ఈ లాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించాలన్నమాట. ఈ లాక్లను జాగ్రత్తగా మళ్ళీ వాటిలోకి ఎక్కించాలి. ఎందుకంటే వీటికి స్క్రూలు ఉండవు. ఈ లాక్ల మీదే ఈ వెనకాల డెప్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. అంచేత వీటికి స్క్రూలు ఉండవు కాబట్టి జాగ్రత్తగా వాటిని లాక్ చేయండి. ఇలా టిక్ మనే వరకు ఇలా టిక్ మని పట్టి పడుతుంది అనమాట. ఇది తర్వాత దీనికి సంబంధించినటువంటి మన ఆసిలేషన్ సంబంధించినటువంటిది ఈ పిన్ ఏదైతే ఉందో ఇది బిగించండి. దీంట్లో ఆల్రెడీ స్క్రూ మనం బయటికి ఇవ్వలేదు, దీంట్లోనే ఉంచాము కాబట్టి జాగ్రత్తగా దీన్ని బిగించేద్దాము. బిగించేసి మనం టైట్ చేసేద్దాము. టైట్ చేసాం. ఇలా లాగినా ఏ విధమైన ప్రాబ్లం లేదు మనకి. మళ్ళీ టెస్ట్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ప్లగ్ పెట్టి టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏందా తిరుగుతుంది అనేది మీకు కనిపిస్తుంది కదా. చాలా స్మూత్గా అయితే తిరుగుతుంది ఫ్యాను. చూశారు కదా. ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.